తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారికి అత్యంత వినయంగా విద్యార్థి బృందం మరియు ఒక ఉపాధ్యాయుడి వినయ నమస్కారం. నమస్కారం పెట్టండి బేట సార్కి. సార్ నా పేరు ఏఎస్ రెడ్డి సార్, మాది అంకిల గ్రామం, కోయిల్కొండ మండలం, మహబూబ్నగర్ జిల్లా, తెలంగాణ రాష్ట్రం సార్. నా జీవిత లక్ష్యం 1,00,000 మందికి ఇంగ్లీష్ నేర్పించడం సార్. నేను ఉస్మాన్ యూనివర్సిటీలో పీజీ చేశాను సార్. ఇప్పటికి 20 సంవత్సరాల నుంచి ఇంగ్లీష్ నేర్పిస్తున్నాను. అమ్మవారు ఇచ్చిన నాకు సరస్వతి అమ్మవారు ఇచ్చిన వరం ఏంటంటే సార్, నేను కలం కాగితం లేకుండా కేవలం 20 రోజులలో ఇంగ్లీష్ నేర్పించే శక్తిని నేను పొందడం జరిగింది సార్. ఇప్పటి వరకు 1000 బ్యాచ్లను దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది. 20,000 మందికి విద్యార్థులకి ఇంగ్లీష్ నేర్పించాను సార్. ఇప్పుడు ఇది ఒక లైవ్ క్లాస్ సార్. సో మమ్మల్ని ఆశీర్వదించడానికి తెలంగాణ విద్యా కమిషన్ తరపు నుంచి డాక్టర్ చారుకొండ వెంకటేష్ గారు మమ్మల్ని ఆశీర్వదించడానికి కూడా వచ్చారు సార్. క్లాప్స్ బేట. టీశాట్ సిఓ వేణుగోపాల్ రెడ్డి గారు కూడా మమ్మల్ని దీవించడానికి వచ్చారు సార్. అలాగే తెలంగాణ కాలేజియట్ ఎడ్యుకేషన్ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ డిఎస్ఆర్ రాజేందర్ సింగ్ గారు వచ్చారు. అలాగే ఒక ప్రొఫెసర్ గారు వచ్చారు. ఎస్ సార్, నా జీవిత లక్ష్యం 1,00,000 మందికి ఇంగ్లీష్ నేర్పించడం సార్. ఎలాంటి లాభాపేక్ష లేకుండా, ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక సహకారం ఎక్స్పెక్ట్ చేయకుండా నేను 1,00,000 మంది విద్యార్థులకి, అంటే పెద్ద పెద్ద గ్రామాలలో కావచ్చు, మండల కేంద్రాలలో కావచ్చు, జిల్లా కేంద్రాలలో కావచ్చు, పిల్లలకి ఉచితంగా ఇంగ్లీష్ నేర్పించాలని నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను సార్, అవకాశం ఇవ్వమని. అయితే మీరు అనుమతితో పాటు నాకు ఒక 2 బస్సులు ఇచ్చి ఆశీర్వదించాల్సిందిగా అత్యంత వినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను సార్. 2 బస్సులు అవసరం ఎందుకు సార్ అంటే, మేము ఏ స్కూల్కి వెళ్ళినా 500 నుంచి 1000 మంది ఉన్నారు సార్. నేను ఒక్కనే అక్కడికి వెళ్తే అంతమందికి నేను న్యాయం చేయలేను. ఇక్కడ నాతో పాటు కనీసం 100 మంది విద్యార్థులు ఉంటారు సార్. ఒక 50 మంది గర్ల్స్, 50 మంది బాయ్స్ సార్. మీరు రాష్ట్ర ప్రజల కోసం 1000 బస్సులని ఉచితంగా ఇచ్చారు సార్. మీ గొప్ప సంకల్పంతో లక్షల మంది ప్రజలు అంటే ఎలాంటి ఖర్చులు లేకుండా తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు సార్. సో మీరు 2 బస్సులు కనుక దయచేసి మాకు ఇవ్వగలిగితే మేము వారంలో 2 సార్లు కానీ 3 సార్లు కానీ ఏ జిల్లాకు మీరు ఎక్కడ ఆదేశిస్తే అక్కడికి సార్ వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. ఒక బస్సులో గర్ల్స్ కూర్చుంటారు, ఒక బస్సులో బాయ్స్ కూర్చుంటారు. మేమందరం ఏదైనా ఒక జిల్లాకు వెళ్ళగానే మొదటి గంట నేను క్లాస్ తీసుకుంటాను సార్ 500 మందికి. తర్వాత వాళ్ళని ఒక 50 బ్యాచ్లుగా డివైడ్ చేసేసాం సార్. నా ఎంబడొచ్చిన ఈ 100 మంది ట్రైనర్స్ వాళ్ళకు డే మొత్తం ట్రైనింగ్ తీసుకుంటారు సార్. మేము నాతో పాటు ఈ విద్యార్థులు కూడా ₹1 కూడా ఆశించట్లేదు సార్. సో మీరు గొప్ప మనసు వేసుకొని మాకు అనుమతించి ఆశీర్వదించాలని సార్. మీ అనుమతి కోసం మేము ఒక దీక్ష తీసుకోవడం జరిగింది సార్. ప్రపంచ చరిత్రలో ఎక్కడ విద్యార్థులు మరియు ఉపాధ్యాయుడు ఎలాంటి లాభాపేక్ష లేకుండా, ఎలాంటి ఆర్థిక సహకారం ఆశించకుండా, కేవలం ఒక రాజ్యంలో రాజు యొక్క ఆశీర్వాదం కోసం, అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదం కోసం దీక్ష తీసుకున్న సందర్భాలు ఎక్కడ లేవు సార్. నేను ఇప్పుడు సరస్వతి మాత ఒడిలో ఉన్నాను సార్. నాతో పాటు చిన్న పిల్లలు, వీళ్ళు విద్యార్థులు సార్. మేము 21 రోజుల దీక్షలో ఉన్నాము. ఈరోజు డే 19 సార్. ప్రతిరోజు ఉదయం 10 గంటలకు స్టార్ట్ అవుతుంది సార్ ఈ దీక్ష. 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు సార్. రోజు 7 గంటలు వరుసగా 21 రోజులు సార్. నో సండేస్, నో హాలిడేస్, నో ఫెస్టివల్స్. అయితే ఈ దీక్షలో మేము మొదటి రోజే ఒకటి అనుకున్నాం సార్. ప్రతి వారం ఒక గవర్నమెంట్ స్కూల్కి లేదా ప్రైవేట్ స్కూల్కి ఎక్కడైనా వెళ్ళి అక్కడ పిల్లలకి ఇంగ్లీష్ నేర్పించాలని. సో దీక్ష 10వ రోజు అమ్మవారి ఆశీర్వాదంతో మీ సొంత గ్రామమైన కొండారెడ్డిపల్లికి వెళ్ళాం సార్. అక్కడ సర్పంచ్ కానీ, అక్కడ గ్రామ పెద్దలు కానీ, ఆ స్కూల్ హెడ్ మాస్టర్ మాకు చాలా ఘనంగా స్వాగతం పలికారు. మాకు భోజనం ఏర్పాట్లు చేశారు. మేము డే మొత్తం మీ ఊర్లోనే ఉన్నాం సార్. మీ ఊరు పిల్లలకి చక్కగా ఇంగ్లీష్ పాఠాలు నేర్పించి రావడం జరిగింది సార్. అంతకుముందు కోడంగల్కు కూడా వెళ్ళడం జరిగింది సార్. సో మీరు గొప్ప మనసు చేసుకొని ఒక గ్రీన్ సిగ్నల్ కనుక ఇస్తే మేము రాష్ట్రం మొత్తం తిరగడానికి రెడీగా ఉన్నాం. పిల్లలు ఆర్ యు రెడీ? ఎస్ సార్. చూడండి సార్, మేము ఏం అడగట్లేదు సార్, జాబ్ ఇవ్వమని అడగట్లేదు సార్. మీరు రాష్ట్రానికి రాజు సార్. మీరు ఎక్కడికి వెళ్ళినా రేవంత్ అన్న అంటున్నారు. మిమ్మల్ని అందరి ప్రేమతోటి రేవంత్ అన్న అని చేయి చాపుతున్నారు. మీరు ఎక్కడికి వెళ్ళినా, ఏ మీటింగ్ పెట్టినా చేయి చాపుతున్నారు మీ ముందర. మాకు జాబ్లు ఇవ్వండి, అవకాశాలు ఇవ్వండి అని. మేము అట్లా అడగట్లేదు సార్. మేమేమంటున్నాం సార్ అంటే, నా వంతన్నా అంటున్నాం. అందరు మిమ్మల్ని రేవంత్ అన్న అంటున్నారు. ఏమన్నా ఇయ్యండి అన్న అంటున్నారు. మేము అట్లా అనట్లేదు సార్. రేవంత్ అన్నా, నా వంతన్నా అంటే మా ఉద్దేశం ఏంటి సార్ అంటే, మీరు కనుక ఆశీర్వదించి అనుమతించి 2 బస్సులు ఇస్తే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాలు, పెద్ద పెద్ద గ్రామాలకు తిరిగి పిల్లలకు ఉచితంగా ఇంగ్లీష్ నేర్పించాలనే లక్ష్యంతో దీక్ష తీసుకోవడం జరిగింది సార్. మిమ్మల్ని కలవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాం సార్. మాకు ఎమ్మెల్యేలతోటి, ఎంపీలతోటి, మినిస్టర్లతోటి ఎలాంటి పరిచయాలు లేవు సార్. ఒకవేళ వాళ్ళతోటి పరిచయాలు ఉంటే వాళ్ళ అపాయింట్మెంట్ తీసుకొని మిమ్మల్ని కలిసేవాళ్ళం. సో దేవుడి దయ వల్ల ఇటీవల మేము ఒక ప్రొఫెసర్ గారి సహకారంతో తెలంగాణ విద్యా కమిషన్ దగ్గరికి వెళ్ళాము. అక్కడ డాక్టర్ చారుకొండ వెంకటేష్ గారు మా యొక్క సంకల్పం ఏంటి, మా దీక్ష యొక్క లక్ష్యం ఏంటి విన్నారు సార్. నేను వస్తాను, మీరు ఏ లక్ష్యంతో ఉన్నారో ఫస్ట్ నేను మీ క్యాంపస్ విజిట్ చేస్తాను. నిజంగానే మీ సంకల్పం కనుక పవిత్రం కనుక ఉంటే, మీ నిజంగానే
మీరు ఒక సీరియస్ గోల్ తోటి కనుక ఉంటే, నిజంగానే పవిత్రమైన భావంతో మీరు నిజంగానే రాష్ట్రం మొత్తం పిల్లలందరికీ ఇంగ్లీష్ నేర్పించాలనే గొప్ప సంకల్పంతో ఉంటే, పైలట్ ప్రాజెక్ట్గా మీకు ఏదన్నా సీఎం గారి అనుమతితోటి పైలట్ ప్రాజెక్ట్గా ఒక జిల్లా ఇస్తాము. వాళ్ళకు అద్భుతంగా ఇంగ్లీష్ నేర్పించాలి. మీకు 20 రోజులు కాదు, 5 నెలల సమయం ఇస్తాం. 5 నెలల సమయంలో మీరు అద్భుతమైన ఫలితాలు కనుక తీసుకురాగలిగితే, అప్పుడు సీఎం గారితో గ్రీన్ సిగ్నల్ ఇప్పించి మీకు ఎన్ని వేల మందికి నేర్పిస్తారో నేర్పించండి. వీలైతే రాష్ట్రాన్ని కూడా మీ చేతుల్లో పెడతాము, అన్ని జిల్లాలకు పంపిస్తాము అని మాకు పెద్ద భరోసా ఇచ్చారు సార్. ఒక్కరోజు లంచ్ సమయం సార్, ప్రజాభవన్కి కిలోమీటర్ దూరంలోనే ఉన్నాం సార్. ఇది గవర్నమెంట్ బిల్డింగ్ సార్, ఇది మైత్రి విహార్ HMDA బిల్డింగ్ సార్. మీ బిల్డింగ్లోనే మేము కలం కాగితం లేకుండా ఇంగ్లీష్ నేర్పిస్తున్నాం సార్. ఒక్కరోజు లంచ్ సమయాన్ని త్యాగం చేసుకోండి సార్. మీ లంచ్ సమయం విలువ 1,00,000 మందికి విద్యార్థులకు ఇంగ్లీష్ నేర్పించడానికి ఒక పునాది అవుతుంది సార్. మీ లంచ్ సమయాన్ని 20 నిమిషాల సమయాన్ని మాకు కేటాయిస్తే 1,00,000 మందికి ఇంగ్లీష్ నేర్పించడానికి మీరు నాంది పలికిన వాళ్ళు అవుతారు సార్. ఈ పల్లెటూరు విద్యార్థుల కోసం సార్ మీరు ఒక గొప్ప ముందడుగు వేసి, మేము దీక్షలో ఉన్నాం సార్. ఈరోజు 19th డే సార్, ఇంకా 2 రోజులే ఉంది సార్. దీక్ష సండే అయిపోతుంది సార్, 21వ తారీఖు. మీరు మీలాంటి పెద్దవాళ్ళని ఇలా అడగడం తప్పు, కానీ మరి నేను ఏం చేయను సార్. నేను ఒక బడి పంతుల్ని, ఇప్పుడు బడిలో ఉన్నాను, బడి గుడితో సమానం కాబట్టి నేను ఇంతకు మించి ఏం చేయలేను సార్. ఒక పవిత్రమైన లక్ష్యం కోసం మీ ఆశీర్వాదం అడుగుతున్నాను సార్. మీ పవిత్రమైన పాదం ఈ ఆంగ్లేయంలో పెట్టి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించండి సార్. మీరు వచ్చిన రోజు మేము 2 బస్సుల నిండా మేము అందరం కూర్చుంటాం సార్. మీరు ఇట్లా జెండా ఊపి గ్రీన్ సిగ్నల్ ఇవ్వండి సార్. 3 సంవత్సరాలు రాష్ట్రం అంతా పర్యటించి 1,00,000 మంది విద్యార్థులకు ఇంగ్లీష్ నేర్పిస్తాం సార్. 3 సంవత్సరాల తర్వాత ఈ 1,00,000 మందిని తీసుకొని నేను LB స్టేడియంకి రాగలుగుతాను సార్ మీ అనుమతితోటి. మీరు ఆ రోజు చూడండి సార్, మీరు ఇచ్చిన గ్రీన్ సిగ్నల్ రాష్ట్ర వ్యాప్తంగా ఆంగ్ల యజ్ఞం, జలయజ్ఞం అనే పేరు విన్నాం కదా సార్. ఇట్లా జలయజ్ఞం లాగానే ఇది ఒక ఆంగ్ల యజ్ఞం సార్. కలం కాగితం లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ విద్యార్థులకు ఇంగ్లీష్ నేర్పించి 3 సంవత్సరాల తర్వాత 1,00,000 మంది విద్యార్థులను తీసుకొని LB స్టేడియంకి వస్తాం సార్. మేమందరం కలిసి మీ ఆశీర్వాదం తీసుకుంటాం. దయచేసి మా వినయ విజ్ఞప్తిని పాజిటివ్గా తీసుకొని ఆశీర్వదిస్తారని. ఒకవేళ మా విజ్ఞప్తి కనుక నచ్చకపోతే పెద్ద మనసు చేసుకొని మమ్మల్ని క్షమించాలి సార్. ఎందుకంటే రాష్ట్రంలోని ప్రజలు తెలిసో తెలియక ఏమైనా తప్పులు చేసే క్షమించాల్సిన బాధ్యత రాజుకే ఉంటుంది. నేను ఒక తెలంగాణ బిడ్డను సార్, నేను ఏం అడగట్లేదు సార్. విద్యార్థులకు ఉచితంగా ఇంగ్లీష్ నేర్పిస్తాను, అనుమతించండి, ఆశీర్వదించండి అని అడుగుతున్నాను సార్. అంతకు మించి ఏం అడగట్లేదు. ఒకవేళ మా విజ్ఞప్తి కనుక నచ్చకపోతే పెద్ద మనసు చేసుకొని క్షమించండి సార్. మీరు తప్పకుండా మమ్మల్ని ఆశీర్వదించి అనుమతిస్తారని వేడుకుంటూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. ఇట్లు మీ ఏఎస్ రెడ్డి. నమస్కారం. జై ఆంగ్ల యజ్ఞం, జై రేవంత్ రెడ్డి సార్, జై తెలంగాణ.